చూసాను, కానీ అన్నీ ఒకేసారి కలిసి వస్తే ఎలా ఉంటుంది? భలే ఉంటుంది అసలు, దుమ్ము రేగిపోతుంది స్టేజ్. అది కూడా మెగాస్టార్ సాంగ్స్ అంట. ఎవరెవరు వస్తున్నారు ఇప్పుడు? మన 7th క్లాస్ బాయ్స్ అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు అంటూ వస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్ విత్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. చుక్కానే నీకోసం చేశాను, సర్రమంటూ ఫారిన్ సెంటే కొట్టాను, కళ్ళ నుండి ట్రెండీగా కొట్టాను, కళ్ళ చూడకి నీకోసం వచ్చాను. అమ్ముడు లెట్స్ డూ కుమ్ముడు. సాంగ్ అద్రిపోయిందిరా. కొరియోగ్రాఫర్ ఎవర్రా? తమ్ముడు లెట్స్ డూ కుమ్ముడు. ఒంటి మీద ఉండేదొక్క జీన్స్ ప్యాంటు, పైన అప్పుడప్పుడు మారుస్తా టీ షర్టు, ఫేవరెట్ సినిమా హెడ్, మేము కూడా చేస్తాం సిల్వర్ కట్టు, కాలని కావేరి తోటి సైలెంట్, కానీ కళ్ళల్లో కాజల్ కట్టు ఎట్టు, ఇచ్చిన మిగతా పడుకుతా తీసుకెళ్తూ. Maybe middle class అబ్బాయిలో, maybe middle class అబ్బాయిలో, maybe middle class అబ్బాయిలో, maybe middle class అబ్బాయిలో.
soon. అసలు ఏ మాటలు దీనికి సూట్ అవ్వనుకో అంత బాగా చేశారు. ఇంత బాగా చేయించిన యశ్వంత్ సార్ని స్టేజ్ మీద గురించి మరి ఏం చేయమంటారు? మధ్యలో అగ్గి వచ్చేయమంటారా? అది అయిపోయి గిఫ్ట్. ఓకే దాన్ని ఎలా అండి? రెడీ సార్? వెయిట్ చేస్తున్నారు అన్ని 10th వాళ్ళు, ఇంటర్ వాళ్ళు, డిగ్రీ వాళ్ళు. అదేంటిది చక్కగా ఎగ్జామ్స్ రాస్తారు, హ్యాపీగా హాలిడేస్ ఎంజాయ్ చేయాలి, కానీ సాడ్గా ఎందుకుంటారు? కాదు, బయటికి వెళ్తుంటే అంట అందరూ నెక్స్ట్ ఏంటని చంపుకు తింటున్నారంట. ఆ 10th, డిగ్రీ, ఇంటర్ వాళ్ళ బాధ అని మన 7th క్లాస్ వాళ్ళు చూపిస్తారంట. అవునా? మరి పిలిచేద్దామా? ప్లీజ్ వెల్కమ్ 7th క్లాస్ బాయ్స్ ఆన్ ది డాష్. 10th క్లాస్ వాళ్ళ కోసం ఈ సాంగ్. A song dedicated to 10th. ఇది పాప ఏంటిరా? నెక్స్ట్ ఏంటి? BA పాస్ అయినా, అరే MA పాస్ అయినా, BTech పాస్ అయినా, అరే MTech పాస్ అయినా, కంగ్రాట్స్ అయ్యో సూపర్ అయ్యో అనడం మానేసి మనకే తెలియని ఫ్యూచర్ గురించి ఫూలిష్ ప్రశ్న ఏంటి, నెక్స్ట్ ఏంటి అంటూ గోలేంటి. ఇంకో నాన్నైనా, వంటింకో అమ్మైనా, పేపర్ బాయ్ అయినా, ఫేస్బుక్ లో ఫ్రెండ్ అయినా, పరీక్షలన్నీ చించేసావని ప్రైజులు మానేసి అరే వచ్చిన మార్పులు మరిచేలా ఈ క్వశ్చన్ మార్క్ ఏంటి, నెక్స్ట్ ఏంటి ఈ గోల్ ఏంటి. క్రోధాల తర్వాత గజవాడే వస్తుందంట. కోర్సే పూర్తయ్యాక నెక్స్ట్ ఏంటో ఏం చెబుతాం. ఇంటర్వెల్ తరువాత క్లైమాక్స్ ఊహించేస్తాం. ఇంజనీరింగ్ అయిపోయాక నెక్స్ట్ ఏంటని ఎట్టాబు ఇస్తాం. బల్బుని చేసే టైములో సంగారిని కలిసేసి నెక్స్ట్ ఏంటంటే పారిపోరా బల్బుని వదిలేసి అరే అంత వాళ్ళకే ఆన్సర్ తెలియని ప్రశ్నలు వచ్చేసి ఇట్ట మా మీద రుద్దేస్తే మా ఈ బతుకుల గతి ఏంటి, నెక్స్ట్ ఏంటి ఈ గోల్ ఏంటి. సో ఇంత బాగా ప్రిపేర్ చేయించిన శంకర్ సార్ ఒకసారి స్టేజ్ మీద పిలిచేద్దామా మరి? కాబట్టి పడిపోతాం. అవి మధ్యకి రండి, మా స్టేజ్ మధ్యకి రండి. సార్ మధ్యలో ఉంచండి, ఇటు ముగ్గురు అటు ముగ్గురు. సార్ ప్లీజ్. సార్ వాట్సాప్లో బాగుంది, స్టేట్లో పంపుతాను. ఫస్ట్ లో ఎవరు ఉంటారు కదా, పవర్ స్టార్ అంటే కూడా అంత ఇష్టం. హిట్స్ తో వచ్చేస్తున్నారు మన ముఠా మేస్తర్లు. లెట్స్ వెల్కమ్ our 9th class boys with a big round of applause.
రాననుకున్నారా రాలేననుకున్నారా? చూపిని గ్రేసు అమ్ముడు లెట్స్ డు కుమ్ముడు. ఎర్రతోలు కదా స్టైల్గా ఉంటాడనుకుంటున్నాను. మాస్ ఊర్రా మాస్. Let's go. మెరిసే మెరుపా సొగసే అరుపా ఉన్నని కన్ను పేదే మత్తుకున్నని ముట్టు పేదే క్యాపే ఎక్కతే సిటీ మా సిటీ మా సిటీ మా సిటీ మా కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా. ఇప్పుడే అయిపోయిందని బాబు, ఇప్పుడే మొదలయ్యింది, ఇప్పుడే మొదలయ్యింది. Ladies and gentlemen, boys and girls, and all the fans, here comes the Power King, and we call him Gabbar Singh.
and all of you sit down. ఒకసారి ఇంత బాగా చేసిన వీళ్ళకి పీటీ సార్కి ఒకసారి గట్టిగా సిటీ వేసుకోండి అందరూ. తెలిసేది కొంచెం ఆపుతారా మీ ఫోన్ పక్కన పెట్టి? ఏంటి మీ గొడవ? ఊరికే ఏదో ఇంపార్టెంట్ మెసేజెస్ వస్తున్నాయి. ఇప్పటి వరకు మేము వాళ్ళని తిట్టాం. ఏంటి మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? అసలు ఇంపార్టెంట్ ఈమెయిల్స్ వస్తే చూడాలి కదా, మరి ఏం చేస్తాం? ఏంటి అన్నపూర్ణ స్కూల్ యానివర్సరీ కన్నా ఇంపార్టెంటా మీవి? ఏం చేస్తాం మరి, ఇంపార్టెంట్ వచ్చినప్పుడు చూడాల్సిందే కదా. ఎంత ఇంపార్టెంట్ వచ్చినా అన్నపూర్ణ హై స్కూల్ యాన్యువల్ డే కన్నా ఏది ఇంపార్టెంట్ పెట్టుకోకూడదు. అవును, అది మాకు తెలుసు, కాకపోతే ఇంపార్టెంట్ వచ్చినప్పుడు చూడాలంతే. మరి మీ ఫోన్లు, ఆ ఫోన్ జాతకాల గురించి మా బాబా వస్తాడంట. ఎవరు? లుంగి బాబా, కేక బాబానా? ఆటల కన్నా బాబులకే బాబా వస్తాడు. అవునా? ఎవరు? చూద్దాం మరి అయితే. ఓయ్ ఆపుతారా మీ గొడవలు? ఫోన్లే, నువ్వు చెప్పాక జోహో ఆపేస్తాంలే. వేసింది జోకు అయితే నవ్వే. ఇప్పుడు ఆ ఫోన్ల గురించి చెప్పడానికి మన బాబాలు వస్తారంట, ఒక డ్రామాతో చెప్తారంట. ఆ డ్రామా పేరేంటో తెలుసా? ఫోన్ మోత బాబా వాటా. So let's welcome our 5th class students with a big round of applause. ఒరేదరు గొర్రెలు ఉన్నారా? బాగున్నారా? పంటలు బాగా పండాయి ఏడాది. పంటల గురించి ఏం చెప్పమంటారా బాబు? ఎక్కడ పడితే ఫ్యాక్టరీస్ నీళ్ళకి పంట దిగుబడి బాగా తగ్గిపోయింది. పిల్లలు చదువుతున్నారు. అదే మాది పట్టణం కాదు, పల్లెటూరు కాదు, పక్క ఊళ్ళో ఉన్న స్కూల్లో జాయిన్ చేసి ఏ వడకంలో చదివిస్తున్నారా? మా వాడు పట్టణంలో ఉండి ఓడిపడితే తెలియదురా, అక్కడ అంతే. ఇంచుమించు మన ఊరి పిల్లలందరూ అక్కడే చదువుతున్నారా? ఒరే నువ్వు ఎలా ఉన్నావురా? బాగానే ఉన్నాను. 3 అప్పులు, 4 కష్టాలు, ఏదో జీవితం ముందు సాగిస్తున్నాయిరా. ఈ పిల్లలతో పెళ్ళైపోతున్నానరా బాబు. అంత కష్టం ఏమొచ్చిందిరా? మా పెద్దోడికేమో ల్యాప్టాప్, మా చిన్నోడికేమో మొబైల్ ఫోను. ఎక్కడి నుంచి తండ్రి పడి చచ్చిపోతున్నాను రా. అవునరా బాబు, మా వాడికి ఫోన్ అంటే కొన్నాను, అది పనిచేయట్లేదని నా ముఖానికి వేసుకొట్టాడు. అదేదో యాపిల్ ఐఫోన్ అట్టు కదా. నేను ఇంకా యాపిల్ పండేమని అనుకుని యాపిల్ ఇచ్చాను రా. ఓరి తింగన్నా, యాపిల్ పండు కాదు, యాపిల్ ఫోన్ అని అన్నాడు రా. మావాడు కూడా ఏదో యాపిల్ మ్యాంగో అంటున్నాడు రా బాబు. అక్కడ కూడా పట్టుకోవాలి. మీ అందరు పిల్లడికి మామూలు ఫోన్ కాదు, ఎప్పో సెల్ ఫోన్ లావా శాంసంగ్ జియో సిమ్ వేసుకుంటున్నారా. నేను మా వాడిని చాలా కండిషన్గా పెంచాను తెలుసా. మా వాడు నన్ను ఏం అడగదు తెలుసా, బయటకు వెళ్తాడో అలాగా వస్తాడు. మీ వాడి గొప్పలు ఇవ్వ చెప్పుకోవాలి. మొన్న సినిమా హాల్ దగ్గర ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడం చూసాలి. అలాగా ఇంటికి వెళ్ళి అడుగుతాను, అయ్యాదో ఎందుకు అక్కడికి వెళ్ళాడు. చదువులపై మనపై మమకారం చూపకుండా సెల్ ఫోన్ల మీద డ్రెస్సుల మీద బాగా చూపుతున్నారా. రామస్య రామోభ్యహాన్ని చదువుకున్న మన పిల్లలైతే సెల్లస్య సెల్లోభ్యహాన్ని చదువుకుంటున్నారా. భయంగా ఉందిరా. ఇంతకీ మన పిల్లల సభ్యుల సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారో? Scene 2. ఎవరెస్ట్ హైట్ చాలే, ఇసుకలో
ఒరే సాయంత్రం ఫస్ట్ షో సినిమాకి వెళ్దాంరా. అలాగే టికెట్లు ఎవరు తెస్తారు? అతీఫ్ గడ్ వస్తున్నాడు కదరా, ఈసారి ఆడికెడదాం టోపీ. అతిఫ్ ఈ మధ్య నువ్వు బాగా సన్నపడిపోయావేంటి? నువ్వు సన్నపడ్డావు, లావెక్కావు, ఇలాంటి మాటలు మానేయండిరా, దేశం బాగుపడుతుంది. దేనికి ఏం పెడుతున్నారు నాకు టెండర్? సాయంత్రం సినిమాకి రా. నా దగ్గర డబ్బులు లేవురా. నిన్న మేమైతే మిమ్మల్ని సినిమా హాల్కి తీసుకెళ్ళాం కదా, ఈసారి నువ్వు మమ్మల్ని తీసుకెళ్ళవా? మా నాన్నతో గొడవపడి మరీ రీఛార్జ్ చేయించాను, సెల్లో చూస్తే సరి. రేపే మన రిజల్ట్స్ వస్తున్నారా? అదెందుకురా నాకు గుర్తు చేస్తున్నావు? చూసేవా హార్ట్ ఎంత గట్టిగా కొట్టుకుంటుందో? అది అస్తమాను వాట్సాప్లో ఉంటే ఎలా? మాతో మాట్లాడరా బాబు. సెల్లే జీవితం అయిపోయింది, ఇది లేకుండా అసలు ఉండలేననుకో. నీకే కాదు నా ప్రాణం ఈ సెల్రా. తల్లి తండ్రి అక్క చెల్లి ఎవరుంటారుగా మనతో? ఈ సెల్ తప్ప మన జేబులో ఉండి అన్ని విధములుగా హెల్ప్ చేస్తున్న ఫోన్కి సెల్యూట్. పరంగా పాట పాడుకుందాం. గూగుల్ మాత, సెల్ ఫోన్ మాత, ఫేస్బుక్ మాత, ట్విట్టర్ మాత, సినిమాలు చూపే మాతో ఉండే గూగుల్ మాత మాత. వచ్చి వీడియోస్లో ఉంటుంది. రే మన రిజల్ట్స్ వచ్చారా? మా గురించి ఏంట్రా? మేము పాస్ అయిపోయాంరా. మీ గురించి కాదురా, మా గురించి. మీరందరూ ఫెయిల్ అయిపోయారు. ఈ ఫెయిల్ అయిన మొక్కలతో ఇంటికి వెళ్తే మా తల్లిదండ్రులు మమ్మల్ని చంపేస్తారా. మా నాన్న అయితే ఇంట్లో నుంచి గంటేస్తారా. చాలా వచ్చేస్తున్నాయి. అదే నా ఫస్ట్ కూడా రా. మా అమ్మ అయితే ఉప్పు కానేసి ఊరకు పెడేస్తుందిరా నన్ను. ఫ్రంట్కి రండి. ఎందుకురా అలా బాధపడతారు? మీరందరూ పాస్ అయిపోయారు కాబట్టి ఎన్ని పాటలైనా ఎన్ని డ్యాన్సులైనా వేస్తారా. ఇప్పుడు మేము ఇంటికి వెళ్తే మా తల్లిదండ్రులు ఇంట్లో నుంచి బయటికి ఎంటేస్తారా. నా ఫస్ట్ కూడా అంతేరా. ఒకసారి ఇసు కొట్టండి సార్. ఒకసారి కొట్టండి మా తీసండి. నిన్నైతే మన అమ్మ ఉప్పు కారం వేసి ఉరుకు పెట్టేస్తుందిరా. మీరేదో సలహా ఇవ్వండిరా. మాకు తెలిసిన ఒక మంచి బాబా ఉన్నాడురా. ఆ బాబా పేరేంటి? బురిడి బాబా. బాబాలకే బాబా. అయితే తొందరగా తీసుకెళ్ళండి రా. ఇంకా ముందుకేమైనా పదండ్రా వెళ్దాం. బురిడి బాబా, బురిడి బాబాకి జై. ఫైల్ అయింది కదా, దానికోసం ఎప్పుడు అంటున్నారు. బురిడి బాబా జై. అందానికి అది కాక
తాకు సున్నానికి తంబాకు పుణ్యానికి స్వామి పాదం తాకు 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 సున్నానికి అరిటాకు సున్నానికి తంబాకు పుణ్యానికి స్వామి పాదం తాకు 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 సున్నానికి అరిటాకు సున్నానికి తంబాకు పుణ్యానికి స్వామి పాదం తాకు 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 నేను పంపుతాను వాట్సాప్లో పెడతా పంపుతాం మీరు ఎవరు నాయనా? మేము మీ శిష్యులం బాబు. మా దేవుడు నువ్వేనయ్యా, మా కోసం వచ్చావయ్యా. తప్పు కదా అలా నచ్చా. నేను సాదా సీదా బురుడి బాబాను. తప్పు కదా అలా నచ్చా. నేనేదో సాదా సీదా బురుడి బాబాను. జరగండి జరగండి. మీరు ఎవరు నాయనా? మేము మీ శిష్యులం బాబు. మేము మీ భక్తులం బాబా. మేము మీ ఫ్యాన్స్ బాబా. మేము మీ ఫాలోవర్స్ బాబా. మంచిది నాయనా. ఎందుకు వచ్చారు? మేము సబ్జెక్టులు అన్నీ ఫెయిల్ అయిపోయాం బాబా. ఎన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయినారా? మేము మొత్తం అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయాం బాబా. పుస్తకాల గురించి మీకు తెలుసా బాబు? పుస్తకాలు అంటే బుక్సే కదా బాబా. అవును నాయనా. మేము రోజు ఉండేది ఫేస్బుక్లోనే కదా బాబా. ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్ ఇదేమో ప్రపంచం బాబా. ఫేస్బుక్ కాదు నాయనా, బుక్. దాని గురించి పెద్దగా ఏం తెలియదు బాబా. ఏది మీ చేతులు చూపించండి. జ్ఞానదంతాలు కూడా రా. ఏది మీ నోరు చూపించండి. విద్యారేఖ మీ చేతిలో మిస్ అయిపోయింది నాయనా. ఏది మీ నోరు చూపించండి. ఒరే ఈ బాబా నోరు చూసి కూడా జాతకం చెప్తారా? ఈయన కొత్త బాబారా, మోడర్న్ బాబా, పొట్టి బాబా, బాబాలకే బాబా, బురుడి బాబా. మాట్లాడు మూర్ఖుడు, సేవించేస్తాను. ఏది మీ నోరు చూపించండి. క్లోజప్ చే బ్రష్ చేసుకో, నోరు కంపోజ్ చేస్తాను. ఈ బాబాయ్ చుట్టూ కాల్చి కాల్చి ఇలా వాసన దాని నోట్లోంచి వచ్చింది. జ్ఞానదంతాలు కూడా రాలేదురా మీకు. జ్ఞానం లేని గాడిదలురా మీరు. ఇక మీరేం చేస్తారు? చదువు లేదు, జ్ఞానం లేదు. సరే, ఒక పని చేయండి. మీరందరూ సినిమాలోకి పోండిరా. అందులో ఏదో ఒక పని చూసుకొని రాణించండి. గురుడి బాబాకి, బురుడి బాబాకి. అడుగుతాను, దానికి జవాబిస్తావా? అడగరా అయితే. ఏనుగుని ఇంగ్లీష్లో ఏమంటారు? ఏం చేస్తున్నావురా? గూగుల్లో సెర్చ్ చేస్తున్నారా? ఓర్ని, ఏనుగుని ఏమంటారో తెలీదా? ప్రతి చిన్నదానికి గూగుల్లో సెర్చ్ చేయడం ఏంట్రా? ఏనుగుని ఇంగ్లీష్లో ఎలిఫెంట్ అని అంటారా యదవా. సరే, బురుడి బాబా గారు చెప్పారు కదా, మనం హైదరాబాద్ వెళ్ళి ఒక మంచి డైరెక్టర్ గారి దగ్గర మంచి పని చూసుకుందాంరా. ఒరే నాకు ఒక మంచి డైరెక్టర్ గారి పేరు తెలుసురా. ఆ డైరెక్టర్ గారి పేరు ఏంటి? ఎస్ఎస్ రాజమౌళిరా. అలా అయితే ఆయన దగ్గరికి వెళ్దాంరా. పదండి వెళ్దాం. డైరెక్టర్ గారు, మీకోసం నలుగురు కుర్రాళ్ళు వచ్చారు. ఎందుకు వచ్చారో కనుక్కోండి. ఎందుకు వచ్చారు? ఒక్క సినిమాలో ఒక ఛాన్స్ కోసం వచ్చు. సినిమాలో ఒక ఛాన్స్ అడుగుతున్నారు సార్. మనం కొత్త సినిమా తీస్తున్నాం కదా, కొత్త హీరోని పెడదాం. వాళ్ళని రమ్మని చెప్పు. రండి. నమస్తే డైరెక్టర్ గారు. నమస్తే డైరెక్టర్ గారు. డైరెక్టర్ గారు. నమస్తే డైరెక్టర్ గారు. నమస్తే. మీరు ఎందుకు వచ్చారు? సినిమాలో ఒక్క ఛాన్స్ ఇవ్వండి డైరెక్టర్ గారు. ఒక్క ఛాన్స్ సింక్ చేస్తాం. మీ మొహాలు చూస్తుంటే నాకు అలా అనిపించడం లేదయ్యా. వీడి బాబా మమ్మల్ని పంపించారు డైరెక్టర్ గారు.
ఒక్క అవకాశం ఇచ్చి చూడండి, మా జాతికాల్లో మేము గొప్ప హీరోలు అవుతామని ఉందంట. మీరు చేసి చెప్పండి. సరే నేను స్కిట్ ఇస్తాను, బాగా చేస్తే నేను హీరోగా పెట్టుకుంటాను. త్వరగా ఇవ్వండి డైరెక్టర్ గారు. మీ ముగ్గురు అన్నదమ్ములు ఈయన డాక్టర్ గారు. మీ చిన్న తమ్ముడు జ్వరం వచ్చి మీ పెద్ద తమ్ముడు చూసి నీకు చెప్తాడు. మీ ఇద్దరు కలిసి డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ ఎందుకన్నా మంచిది పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళమని చెప్తారు. ఇదే స్కిట్, జాగ్రత్తగా చేయండి. రెడ్ కమలా యాక్షన్. బాబు ఇంకొకసారి వాడుకుంటున్నామని నేను కొద్దిగా ఆ ఫోటో పార్టీషన్ వస్తున్నారు. ఆ ఫోటో ఇక్కడ తెచ్చిపెట్టింది. ఆ ఫోటో ఇక్కడ తెచ్చిపెట్టిన కొద్దిగా నేను పార్టీ ఇక్కడ వస్తున్నారు. అంటే స్కూల్లో పేరెంట్స్ ఉన్నారు. ఇదేమైనా మూవీ అనుకుంటున్నారా? డిసిప్లిన్ ఏదయ్యా, కొంచెం డిసిప్లిన్గా చేయండి. ఒక్క ఛాన్స్ ఇవ్వండి డైరెక్టర్ గారు. డిసిప్లిన్గా చేస్తే మనం డిసిప్లిన్గా జాగ్రత్తగా చేయాలిరా. లైట్స్ కమలా యాక్షన్. లెఫ్ట్ రైట్. తమ్ముడు ఏమైంది? అన్నయ్య జ్వరం వచ్చింది. లెఫ్ట్ రైట్. అన్నయ్య తమ్ముడికి జ్వరం వచ్చింది, పద చూద్దాం. లెఫ్ట్ రైట్. పద డాక్టర్కి వెళ్ళచ్చు. లెఫ్ట్ రైట్. డాక్టర్ గారు మా తమ్ముడికి జ్వరం వచ్చింది, పదండి వెళ్ళొచ్చు. లెఫ్ట్ రైట్. ఎందుకన్నా మంచిది పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేయండి. సార్ ఎలా చేసింది డైరెక్టర్ గారు? ఇదేమైనా ఆర్మీ అనుకుంటున్నారా? లెఫ్ట్ రైట్ అని కొట్టుకుంటూ చేస్తున్నారు. కొంచెం చేయండి అయ్యా. ఇంకొక ఛాన్స్ ఇవ్వండి డైరెక్టర్ గారు. ఇదే లాస్ట్ ఛాన్స్. లెట్స్ కమ్ యాక్షన్. ఇప్పుడు ఎమోషన్గా చేయాలి, ఎమోషన్గా. సరే తమ్ముడు ఏమైంది? జ్వరం వచ్చి. అన్నయ్య తమ్ముడు ఏమైంది? తమ్ముడికి జ్వరం వచ్చింది అన్నయ్య. పద చూద్దాం. పద డాక్టర్ దగ్గర వెళ్ళచ్చు. డాక్టర్ గారు మా తమ్ముడు జ్వరం వచ్చింది. అండి వెళ్ళచ్చు. ఎందుకన్నా మంచి పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేయండి. ఎలా చేశాం సార్? ఎలా చేశాను డైరెక్టర్ గారు? అయ్యో బాబోయ్, ఈ ఎరుపులు పెద్ద బొబ్బులు ఏంటయ్యా? నీ ఎమోషన్ తగలయ్యా. సరే నేను ఇంకో స్కిట్ చేసినప్పుడు మిమ్మల్ని పిలుస్తాను. మీ ఫోన్ నెంబర్ మా పిఏకి ఇచ్చి మీరు వెళ్ళిపోండి. ఏమైంది సమాజానికి? ఒక పక్క సెల్ ఫోన్లు, ఒక పక్క బాబాలు. ఎవరు మాట్లాడేంటి? దీనికి ఉపేక్షించకండి, దీనికి చెల్లించక తప్పదు భారీ మూల్యం. సెల్ ఈస్ హర్ట్ఫుల్ టు ఇయర్స్, హార్మ్ఫుల్ టు బ్రెయిన్, డేంజరస్ టు హార్ట్. ప్లీజ్ అవాయిడ్ సెల్ ఫోన్. సెల్ ఫోన్ ఇంజూర్స్ ద లైఫ్, బాబా స్పాయిల్స్ ద లైఫ్. ఉద్యోగం ఊడిపోయింది, సద్యోగం సందగిళ్ళింది. గోదారి దాలంటే కుక్కతో కైనా లేదండి. ఏదే గుడి నడగాలన్నా ఉండికి చిల్లర లేదు. పెదవి ఎండిపోతుంది, కడుపు మండిపోతుంది, పొడుసు కారిపోతుంది. ఎందుకిలా నా కర్మ కారిపోతుంది? ఎందుకిలా నా కర్మ కారిపోయింది? ఎందుకిలా నా కర్మ కారిపోయింది?
ఒక పక్కన తల్లిదండ్రులని వదిలేసి ఒక పక్క చదువుల్ని వదిలేసి ఇప్పుడు మన పరిస్థితి ఏంట్రా? ఏ దిక్కు లేని వాళ్ళకి బస్ స్టాండే దిక్కు. బస్ స్టాండ్లో మనం ఏం చేస్తాంరా? ఏదైనా అమ్ముకోవచ్చురా. మీరు ఏం అమ్ముకుంటారో చెప్పండి రా. నేను వాటర్ ప్యాకెట్లు అమ్ముతానురా, నేను సమోసాలు అమ్ముకుంటానురా, రసనాలు అమ్ముకుంటానురా, నేను జాంకాయలు అమ్ముకుంటానురా. వెళ్తుంది అరే బస్ ఇంకా రావట్లేదు. అవునరా, టైం కూడా అయిపోతుందిరా. ఒరే మీ ఓడేంట్రా అక్కడ వాటర్ ప్యాకెట్లు అమ్ముకుంటున్నాడు? అవునరా మా ఓడేరా. అరే మీ ఓడేంట్రా జిలేబీలు అమ్ముకుంటున్నాడు అక్కడ? అవునరా మా ఓడే. మీ ఓడేట్రా రసనాలు అమ్ముకుంటున్నాడు అక్కడ? అవునరా. మీ ఓడేట్రా అక్కడ జాంకాయలు అమ్ముకుంటున్నాడు? అవునరా మా ఓడే. జిలేబీ జాంకాయలు జిలేబీ మొక్కజొన్న పొత్తులు రండ్రా రండ్రా. జాంకాయలు ధర తక్కువ రుచి ఎక్కువమ్మా. సమోసాలు వేడి సమోసాలు 5 సంవత్సరాల తర్వాత. ఎంతకాలం ఎక్కడికి వెళ్ళిపోయావరా? మేము అన్ని పరీక్షలు ఫెయిల్ అయిపోయి ఎంతకాలం ఎక్కడికి వెళ్ళిపోయానన్నా? నేను 10th క్లాస్ పరీక్షలు అన్నీ ఫెయిల్ అయిపోయాను నాన్న. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయాం గారు? మేము బురిడి బాబా దగ్గరికి వెళ్ళాం నాన్న. మాకు బురిడి బాబా మోసం చేశాను. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళానన్నా? ఏం చేయాలో తెలియక ఇవన్నీ అమ్ముకుంటున్నాం నాన్న. అయ్యింది ఏదో అయ్యింది, పదండి వెళ్ళిపోదాం. ఆగండి నాన్న. ఎవరు నాన్న వీడు? మీ మనవడు నాన్న. వీడి పేరేంటి? సాత్విక్ నాన్న. ఎవరు నాన్న వీడు? దీని పేరేంటి? అలీం. ఎవరు నాన్న వీడు? మీ మనవరు నాన్న. పేరేంటి? దుర్గారావు నాన్న. ఎవరు నాన్న వీడు? మీ మనవరు నాన్న. వీడి పేరేంటి? జ్ఞానేంద్ర నాన్న. ఎందుకు నాన్న ఏడుస్తున్నారు? ఈ వేడుపు కాదురా, ఆనంద బాష్పాలు. అంత ఆనంద బాష్పాలు ఎందుకు వచ్చేసాయి నాన్న? పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనుల. పుత్రుడు తన పుత్రునకు తన పేరు పెట్టినప్పుడే పుత్రోత్సాహంబు కలుగును సుమతి. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనుల. పుత్రుడు తన పుత్రునకు పేరు పెట్టినప్పుడే పుత్రోత్సాహంబు కలుగును సుమతి. ఏం చెప్పారు నాన్న? పిల్లలు ఏం చదువుతున్నారు? మన దగ్గర డబ్బులు లేక
ఏ స్కూల్లో జాయిన్ చేసిన మీ పిల్లలు? మా దగ్గర డబ్బులు లేక ఇంకా ఏ స్కూల్లోనూ జాయిన్ చేయలేదు నాన్న. నాకు తెలిసిన స్కూల్ ఉందిరా, అందులో ఫీజులు తక్కువ, చదువు ఎక్కువ. ఆ స్కూల్ పేరు ఏంటి నాన్న? ఆ స్కూల్ పేరే అన్నపూర్ణ హై స్కూల్. సరే నాన్న, మన పిల్లల్ని అందరూ అందులోనే జాయిన్ చేద్దాం. ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే, మాటలు చాలని హాయి ఒక పాటగా మారిన మాయే. కాలమే పూల గారి సాగని, జ్ఞానమే గాలిలాగ తాకని, నీ స్వరం నాదిగా ఈ క్షణం కలిగెనని. ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే. అందరికీ నమస్కారం. మేము సెల్ ఫోన్కి బానిసలై మా జీవితాన్ని మేము నాశనం చేసుకున్నాం. భావాలను నమ్మి గూగుల్ మాతను నమ్మి మా జీవితాన్ని నాశనం చేసుకున్నాం. దయచేసి మీ పిల్లలకి సెల్ ఫోన్ ఇవ్వకండి. పెద్దలను గౌరవించడం నేర్పండి. మన సంస్కృతి సాంప్రదాయాలను వివరించండి. మేమే రేపటి పౌరులమని గుర్తించండి. అయితే ఏదో అయ్యిందిరా, మన పిల్లల సభ్య సమాధానానికి మంచి మెసేజ్ ఇచ్చారా? మంచి మెసేజ్ ఇచ్చిన కామేశ్వరి మ్యామ్ని, పోలాదేవి మ్యామ్ని ఒకసారి స్టేజ్ మీద పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ కామేశ్వరి మ్యామ్ అండ్ పోలాదేవి మ్యామ్ విత్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. చిన్న తీసురా అలా చేసి చూస్తున్నారు. అలా అయితే చిన్న ఇలా చూడండి. రెడీ రెడీ ప్లీజ్. ఇలా చూడండి. Director sir for encouraging teachers and children in conducting programs, and I also thank all parents professionally who have come here and graced this function, and I also thank all the teachers for training the children to their best. I also thank the sub-staff, office bearers, ayahs for making this function a grand success. Thank you one and all. I request our respected director sir, principal sir, HM sir and all the Annapurna staff to come on to the dais. It was a great evening. నిజానికి వాతావరణం గురించి చాలా వరకు మేము వరి అవ్వడం జరిగింది. బట్ లక్కీలీ బై గాడ్స్ గ్రేస్ ఆర్ వాట్ ఎవర్ వీ హ్యాడ్ అన్ ఎక్సలెంట్ ఈవినింగ్ అండ్ వీ థ్యాంక్ యూ ఆల్. We thank all the parents for their support and for making this event a grand success. Volunteers kuda rendamma okkasari, let us have a photo because they did a very good and excellent work. Chala excellent work. Yes, please sit down. We can have a snap. So ee program ki ఈవెంట్ ఈ మధ్యకాలంలో మన అన్నపూర్ణ పరంగా, కానీ పిల్లలు కష్టపడి చేయడం ద్వారా చాలా మంచి ప్రోగ్రామ్ మనకు అందించడం జరిగింది. వన్స్ అగైన్ వీ థ్యాంక్ ఎవ్రీబడి ఫర్ మేకింగ్ దిస్ యానివర్సరీ ఫంక్షన్ ఏ గ్రాండ్ సక్సెస్ అండ్ విల్ సెలబ్రేట్ అవర్ నెక్స్ట్ యానివర్సరీ ఇన్ ద ఇయర్ 2020. Let us have the vision for that. Okay, so let us conclude the program with
जनगणमन. All of you please stand up. Yes. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता. पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल वंगा हिंज हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा. तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा. जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता. जय हे जय हे जय हे जय 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 हे जय हे.